లేకపోతే ఈ గ్రామాల్లో లేకపోతే ఏ ముసలిదన్న నొగ్గలదు అని చెప్పి హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం వల్లే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడి జేబుల్లోకి వెళ్ళినాయి. మరి అప్పుడు మీరు చెప్పినటువంటి సరే నేను కూడా నొక్కేస్తాను, నేను కూడా ఇచ్చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రజలు అడుగుతా ఉన్నారు, బాబు గారు ఎప్పుడు నొక్కుతారు మీరు అని అంటే మంగళవారం అంటున్నాడు. ఏంటి మంగళవారం అని అంటే లేదు మంగళవారం నొక్కుతాను అంటున్నాడు. ఏం నొక్కుతున్నావు? అప్పుకి బటన్ నొక్కుతున్నావు తప్ప ప్రజలకు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదు. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నటువంటి తపన లేదు. చేసినటువంటి 1,20,000 కోట్ల రూపాయలు అప్పు ఏమైపోయిందో తెలియదు. చేస్తున్నటువంటి అప్పు దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు. తిరిగి బటన్ నొక్కమంటే మంగళవారం అంటున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజల పక్షాన పార్టీ స్థాపించి నేటికి 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాల్లో అడుగుపెట్టినటువంటి తరుణంలో నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి దానికి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళేటువంటి దానికి కృషి చేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరి తరఫున అందరికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రభుత్వం అనేటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఏ రోజైతే మేము మార్చి 16వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ 2024లో వచ్చింది. మేము ఇవ్వాల్సినటువంటిది ఎప్పుడు జనవరి నుంచి మూడు మాసాలకి ఒకసారి క్వార్టర్కి జగనన్న ఆ రోజు విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం ఉండేది. మార్చి 16 ఎలక్షన్ కూడా వస్తే మార్చి 31ని ప్రభుత్వం ఆ రోజు ఎలా ఇస్తుంది? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఉంటే మేము ఆ క్వార్టర్ ఇచ్చేవాళ్ళం. తిరిగి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఒక పెద్ద బృహత్తమైనటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో పేద కుటుంబాల నుంచి ఒక ఇంజనీర్ డాక్టర్ రావాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. దానికి 2014-19 మధ్యలో కూడా తుట్లు పొడిచాడు. ఇప్పుడు మేము 2019 నుంచి 24 వరకు ఒక క్వార్టర్ అంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి ఒక క్వార్టర్ మాత్రమే పెండింగ్ ఉందో అది వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత. మరి గడిచినటువంటి 9 నెలలు వారిదే కదా బాధ్యత. ఆ 9 నెలల బకాయిలు మాకేం సంబంధం? ఈ 9 నెలలు ఆ గడిచినటువంటి 3 మాసాలు ఇప్పటికీ ఈ మార్చి కూడా అయిపోతే 5 క్వార్టర్లు కంప్లీట్ అయిపోతాయి. అంటే దగ్గర 4,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయి ఈ ఒత్తిడి తీసుకొస్తుంటే ఏవొక ముక్తు మూలుగుతూ ఒక 500 కోట్లు 600 కోట్లు మొన్న గడిచినటువంటి నెలలో విడుదల చేశారు. సో బ్యాలెన్స్ 4,500 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలనేటువంటిది తల్లిదండ్రుల పక్షాన పిల్లల పక్షాన పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కళాశాలలో వారందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అది వారి బాధ్యత అనేటువంటిది కూడా వారు గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏంటి ఇదంతా కూడా మళ్ళీ సూపర్ 6లో హామీ కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా పెన్షన్స్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ విద్యా వైద్యం అనేటువంటి టాప్ ప్రయారిటీస్ ఏ గవర్నమెంట్ కన్నా. అది కూడా టేకప్ చేయకపోతే మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే రైట్ కీలక వ్యాఖ్యలు చేశారు మీ మీద, మీ పార్టీ మీద జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని, ఆ పార్టీలో అవమానాలు ఇబ్బందులు పడ్డామని అంటారు. ఏం సార్ అసలు ఎవరు పడ్డారు అవమానాలు? అతనే చెప్తారు విజయసాయి రెడ్డి గారు. ఎవరి గురించి? మీ పార్టీ అధినేత దగ్గర కోటరీ ఉంది, దానివల్ల చాలా ఎన్నో ఇబ్బందులు అవమానాలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటి పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి.
చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా? అది రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా? ఉంటది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో క్వార్టరీలు అనేటువంటివి ఈ